ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరాపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటించారు. ఇక పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఎంపీటీఓ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త పనిముట్లు పంపిణీ చేశారు. కూలీలు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేయగలిగేలా ఈ పనిముట్లు ఉపయోగపడతాయని చెప్పారు. వారి కష్టానికి విలువ ఇవ్వడం, సౌకర్యం కల్పించడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. ఈరోజు చాలా సంతోషదాయకరం. గ్రామీణ ప్రాంతాలకి బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రామీణ ప్రజానీకం ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మొదటి దశలు ఇచ్చినటువంటి హామీ మేరకు కావడిగుండ్లకు బస్సు ఇస్తామని మాట ఇచ్చినాం. మాట ప్రకారంగా మరి కావడిగుండ్లకు కూడా ఈరోజు బస్సు వెళ్తూ ఉంది. దానిలో భాగంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే కొత్తూరు కానీ, గుమ్మడిపల్లి కానీ, నారాయణపురం వెళ్ళిన తర్వాత అదేవిధంగా దానికి మనకి ఆనుకున్నటువంటి ఆంధ్ర ప్రాంతమైన కుక్కునూరు కూడా, అదేవిధంగా వెలేరుపాడు మండలంలో కూడా బస్సు వెళ్ళడం జరిగింది. ఈరోజు వెలేరుపాడు వరకు కూడా ఈరోజు మనం బస్సుని ఇస్తా ఉన్నాం. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మరి చాలా సంతోషం ఇస్తాం. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే మరి బస్సు డిపో కావాలనే అభ్యర్థన మేరకు ఏదైతే మనం ప్రభుత్వానికి నేను విన్నవించిన తర్వాత మరి ఆయన సందర్భంగా మరి నా నియోజకవర్గమైన అసరాపేటలో హెడ్ క్వార్టర్ నుండి ఏదైతే ఈరోజు బస్సు ప్రారంభోత్సవానికి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.